యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులిన మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలని కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మహిళల అందాన్ని మరింత పెంచుతుందని చెబుతుంటారు. మహిళలతో పాటు పురుషులు కూడా బంగారాన్ని ధరిస్తుంటారు. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం చేయించి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. అంతలా బంగారం అనేది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఇంకా ఇక్కడ బంగారం ఆభరణంగా అలంకరణ సామాగ్రిగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి సాధనంగా ఉంది. ఈ లోహాలపై విస్తృతంగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటికే గత ఏడాది బంగారం వెండిని నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన వారికి ఏ స్థాయిలో రిటర్న్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంగారం ధర 2025లో ఏకంగా 70% వరకు పుంజుకోగా దీనికి మించి వెండి రికార్డు స్థాయిలో 150% వరకు ఎగబాకింది. ఇక ఈ ఏడాది పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రూడాయిల్ ధరలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముడి చమురు ధర భారీగా పెరిగితే బంగారం ధరలు తగ్గడం, అదే క్రూడాయిల్ ధర తగ్గితే బంగారం ధరలు పెరగడం జరుగుతూ ఉంటుంది. దేశీయంగా కూడా బంగారం వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన బంగారు ఆభరణాల ధర ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు 1,42,200 వద్ద ఉంది. ఇక ఆగస్టు 14, 15 తేదీల్లో ఇది వరుసగా 750, 650 చొప్పున పెరిగాయి. కిందటి రోజు స్థిరంగానే ఉన్నాయి. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి 1,55,130 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంకా వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో అయితే 2,55,000 వద్ద అమ్మడవుతుంది.